బహుజనుల అభివృద్ధి కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఎనలేని కృషి చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కొనియాడారు. సర్వాయి పాపన్న స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు అందించేలా వారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని గుర్తు చేశారు. సామాజిక విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గొప్పతనాన్ని వారు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్ ఆవిష్కరించారు. సర్వాయి పాపన్న మహారాజ్ విగ్రహాన్ని అంబాల మల్లేష్ గౌడ్ మరి ఆయన యొక్క అనుచర బృందం ఏంటది భోజన వీరుడు ఆసియా ఖండంలోనే మొట్టమొదటి భోజన చక్రవర్తి అయినటువంటి గోల్కొండ కోటను పరిపాలించినటువంటి సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి అధికారికంగా జయంతి వర్ధంతి ఉత్సవాలు జరుపుకోవడం, వైన్ షాప్లో రిజర్వేషన్ పెట్టుకోవడం, పాపన్న కోటను సురక్షితంగా ఉండడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇవ్వడం, పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా జీవో వేయడం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది.